హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో ఉన్న పొలిటికల్ స్టార్ జనసేన పార్టీ నాయకులు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ జరుగుతున్న వైసీపీ వాళ్ళు ఎన్డీఏ మీద చేస్తున్న విమర్శల గురించి, అలాగే తన అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, బాగున్నారు పృథ్వీ గారు? నమస్కారం అండి, బ్రహ్మాండంగా ఉన్నాం సార్. పృథ్వీ గారు 21కి 21 ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం 164 సీట్స్ కొట్టింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అండి ఇన్ని సీట్స్ కొడుతున్నామని? ఇది అంటే ఇప్పుడు మనం చెప్తే ఏదో మనం కూడా ఏదో జ్యోతిషుల్లాగా అయినట్టు అవుద్ది. నేను ఫ్రాంక్ గా 1 year బిఫోరే అసలు కూటమి తెలుగుదేశం కానీ జనసేన కానీ కలుస్తుందో లేదో, జరుగుతుందో లేదో అన్న టైంలో 1.5 year బిఫోరే చెప్పా. ఒక మంచి కార్యం జరగాలంటే ఇద్దరు కలవాలండి అని. చాలా మంది అడిగారు కలుస్తారా అని. అంటే నా ప్రొడిక్షన్ అది కలుస్తారని అనిపిస్తుంది. 136 అసెంబ్లీ, 21 జనసేన, 21 పార్లమెంట్ గెలుస్తుందని 1 year బ్యాకే చెప్పాను. ధర్మవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోయాడు మొన్న ఎలక్షన్స్ లో. ఇది పక్కా ప్లాన్ గా ఓన్లీ ఈవీఎం ట్యాంపరింగ్ అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు సార్. ఇది ఎలా ఉందంటే ఒకటి చెప్తానండి. కేపాల్ అన్నాడు నాకు 1200 ఓట్లు పడి నా జ్యోతి కూడా నాకే వేసింది ఓటు. 20 ఓట్లు లేదంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక కామెడీ మాట. ఈవీఎం ట్యాంపరింగ్ అనుకుందాం సరే, పవర్ లో ఎవరు ఉన్నారు? వాళ్ళే ఉన్నారు. అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు అంటే సెంటర్ లో బీజేపీ ఉంది కదా, ఎన్డీఏకి సపోర్ట్ బీజేపీ ఉందంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళే విగ్రహాలు అవి తీసుకెళ్లేవి, పూజలు పునస్కారాలు ఎక్కువ బీజేపీ మీద కదా ఆధారపడి ఉన్నారు. బీజేపీ అలా చేసేటట్టు అయితే మరి బీజేపీకి బొట్టే సీట్లు ఎందుకు వస్తాయి? బీజేపీకి ఫుల్ 400 రాలేదుగా, వాళ్ళు 260 దగ్గర ఆగిపోయారు కదా. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. అంత రామ మందిరం కట్టిన చోట కూడా అక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ లేదు అక్కడ. సో ఇవన్నీ ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడని. గుడ్ మార్నింగ్, ఏమయ్యా బాగున్నావా? గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేని జనాలకు పంపక ముందే అతను స్టార్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం చాలా కష్టాలు కూడా తీర్చాడు. అక్కడ ఉన్న సమస్యలు కూడా కేతిరెడ్డి గారు తీర్చడం జరిగింది. ఏం తీర్చాడు? మీకు చుట్టమా ఆయన ఏమన్నా? అంటే చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. అవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేశా. ఆ సినిమా పేరు ఏదో ఉందో, దాంట్లో కూడా గుడ్ మార్నింగ్ అందరూ సార్ మీకు పబ్లిసిటీ రావాలంటే గుడ్ మార్నింగ్ అంటే మనం అందరం గుడ్ మార్నింగ్ వెళ్దాం, రేపటి నుంచి నేను కార్పొరేటర్ అందరికి దండాలు పెట్టి గుడ్ మార్నింగ్ అని వస్తుంది. ఒక సినిమా చేశాను, అది రిలీజ్ కూడా అయింది. ఇవన్నీ ఏంటంటే మెయిన్ సరే ఆయన ఏదో మంచి చేసాడు అనుకుందాం. సపోజ్ కాసేపు కబ్జా చేసిన చెరువుల మాట ఏంటి, BMW కార్లు ఏంటి, బ్రహ్మాండమైన స్పోర్ట్స్ జీపులు ఏంటి, ఒక 20 ఎకరాల పైన ఇచ్చేసి దాంట్లో పెద్ద సరస్సు పెట్టేసి నిరూపించమని కూడా అడుగుతున్నాడు. దాంట్లో మోటార్ బోట్లు చంద్రబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, గూగుల్ మ్యాప్ లో చూశారు. ఈ రోజున మొత్తం అరాచకం. మొత్తం నువ్వు ఏదో చేసావో చేయలేదో భగవంతుడికి తెలుసు. నువ్వు అన్ని కబ్జాలు చేసావు. ప్లస్ మీ అధినాయకుడు మొత్తం దోచుకున్న వాల్యూలు చూస్తుంటే ఈ రోజున ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. అలాంటి దోపిడీ రాజ్యం, బూతుల రాజ్యం. మీరు పోవటానికి ఉన్న విశ్లేషణలు మనం ఓడిపోయాక మనం దీంట్లోంచి బయటపడాలంటే ఎలాగా, మనం ఏం చేయాలి, మనం ప్రజల్లో ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి అని చెప్పాలి. ఇప్పుడు 151 వచ్చినాయి. అప్పుడు కూడా మేము ఈవీఎం ట్యాంపరింగ్ మీరు చేసింది కరెక్ట్ కాదని అని అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు, ఇది ప్రజల తీర్పు అన్నారు. ఇది ప్రజల తీర్పే సార్. కేవలం వైసీపీ ఓడిపోవడానికి 11కే పరిమితం అవ్వడానికి గల రీజన్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఒక 4-5 పాయింట్స్. 11లో కూడా 3 అనవసరంగా గెలిచినాయి. ఒకటి పొంగనూరు, ఒకటి అంత పెద్ద మంత్రి, బ్రహ్మాండమైన రైట్ హ్యాండ్, గవర్నమెంట్ లో నెంబర్ 1 అన్నారు ఆయన్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 5,600 చిల్లరు 6,000 బొటాబొటిన వచ్చినాయి. అది కూడా రిగ్గింగ్ ఇవన్నీ చేసి గెలిచాడు ఆయన. అదొకటి. ఇంకో 2-3 ఉన్నాయి అలాంటి. గెలిపితే ఇప్పుడు వైనాట్ 175 అన్నారు. అంతకుముందు ఎన్ని వచ్చిన వాళ్ళకి 151 మాకు వచ్చినాయి. ఇది ఎంత ఆటకేకలకి మాకు ఒక 88-89 వస్తే వీళ్ళు ఫామ్ ద గవర్నమెంట్ అన్నదర్ 10 years మేమే రాజులు అది ఇది అనుకున్నారు. ఆ 151లోంచి 5 లేపేశారు క్రేన్ లో. ఈ 2 మిగిలినాయి, 1. అది ఇప్పుడు రేపు పొద్దున్న
రేపు 29 ఎలక్షన్కి ఆ 11 కూడా ఉండవు, 1 పరిమితం అవుద్ది. ఏంటంటే అయిపోయింది ఇక పార్టీ. వాళ్ళు ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రజలు మనకి తీర్పు ఇలా ఇచ్చారు, ప్రజల పక్షాన మనకి ప్రతిపక్ష హోదా లేదు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయ్యా దేహి అని దండం పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడు అసెంబ్లీ తీసుకుందాం. 23 పాత అసెంబ్లీలో 23 తెలుగుదేశం, 151 ఏళ్ళు. నేను కనుక తలుచుకుంటే ఆ 8 మందిని తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని ఏళన చేశారు, అవమానం చేశారు. హిస్టరీ రిపీట్స్. ఇటు వచ్చింది ఇప్పుడు 164, వై నాట్ 175, వై నాట్ 164 అని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు సార్ వైసీపీ గెలిచినప్పుడు అప్పుడు చాలా దారుణాలు జరిగాయి, దాడులు జరిగాయి అన్నారు. చాలా జరిగినాయి. ఇప్పుడు టీడీపీ గెలిచినప్పుడు చాలా మంది మీద కూడా దాడులు జరిగాయి. బట్ అది కరెక్ట్ అంటారా సార్? అప్పుడు వాళ్ళు చేయాలి. ఇప్పుడు వైసీపీ గెలిచిన ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలకు భయభ్రాంతులకు గురయ్యి అంటే దాడులు జరగలేదంటారా మీరు? దాడులు ఎక్కడ లేవమ్మా. వీళ్ళు చెప్పిన మాటలు, ఒక ఆమె ఏముంది, ఆమె పేరు కూడా అనవసరం, ఆమె ఏముంది, ఎంటుకు కూడా జగన్ ముంజేతి మీద ఎంటుకు కూడా పీకలేరు, ఆయనకి 45 ఏళ్ళు టైం ఇస్తున్నాం ఎమ్మెల్యే అవటానికి, ఒక అడ్డగాడిదిలాగా 55 వచ్చినాయి. రోజే పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాడింది, నీకే వచ్చినాయి కదా ముడ్డు కింద 52. ఇప్పుడు నువ్వు ఏం పీకుతున్నావు నువ్వు కూర్చుని? మేమేంటంటే మా అధినాయకుడు చెప్పింది. కానీ ఇలాంటి మాటలు కరెక్ట్ అంటారు సార్? మాట్లాడడం అంటే వాళ్ళు మాట్లాడారు. మీరు అంటే మీరు ఒక పార్టీలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు నువ్వు ఉన్నావు 10 ఏళ్ళ నుంచి తిడతానే ఉన్నావు మమ్మల్ని. నీ బతుకేంటి నువ్వేంటి అనేది అన్ని పక్కన పడేసావు. ప్రతిసారి నువ్వు మమ్మల్ని అవహేళన చేయటం, మాట్లాడటం, అది ఇది ఇది అని చాలా చేస్తే ప్రజలు విసిగిపోయారు. సార్ తిరుపతిలో టికెట్స్ మీద కూడా ఇష్యూ జరుగుతుంది. రోజా గారు తన నేమ్ మీద ఒక 30 మంది 40 మందిని విఐపి దర్శనాలకు కూడా పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. దానికి సంబంధించి ఈవో వచ్చారు, ఇప్పుడు దానికి సంబంధించిన చైర్మన్ వస్తారు. దీని మీద చర్యలు ఉంటాయి సార్? దీని మీద తప్పకుండా ఉంటాయి. చట్టాన్ని అతిక్రమించి డబ్బులు రాబట్టుకున్న వాళ్ళందరి మీద ఈడీ దర్యాప్తులు ఉంటాయి. మీరు దొంగచాటుగా ఇసుకలు దోచుకున్నారు, ఎర్రమట్టి తవ్వుకున్నారు, నగిరి మొత్తం మీరు ఆఖరికి ఒక ఆమె దగ్గర కౌన్సిలర్ నిన్న ఏదో చేస్తామని చెప్పి 40 లక్షలు భయాన్ని తీసుకున్నప్పుడు దొరికిపోయారు అక్కడ. సో ఇలాగా ట్రావెలింగ్ ఉంది వీళ్ళందరి మీద. ఈడీ పడుతుంది, చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది. మేము ఒకటే మా నాయకులు చెప్పింది ఏంటంటే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో పాటు మనం ఎవరిని ఇంకా ఎలక్షన్లో అరుచుకున్నాం, తిట్టుకున్నాం, అయిపోయింది. పార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రజలు మన మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఆ పెద్ద బాధ్యత నెరవేర్చిన రోజునే నేను పిఠాపురంలో విజయోత్సవంలో పాల్గొంటాను అన్నాడు ఆయన. హ్యాట్సప్ ఆయనకి పాదాభివందనం చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు. సార్ జనసేన పార్టీ గెలుపులో మీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అంటే దాదాపుగా ఒక 30 రోజులు మీరు పిఠాపురం అన్ని గ్రామాలు తిరిగారు. ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ అక్కడ ప్రధాన ఇష్యూ ఏమన్నా ఉన్నాయి సార్ పిఠాపురంలో? ఇష్యూ పిఠాపురం వరకు వస్తే జనసేన 21 చోట మేము మొత్తం తిరిగాము. పిఠాపురం వస్తే వీళ్ళు ఏమన్నారు, అంతకుముందు దత్తపుత్రుడు వంకర టెంకర్ మాట్లాడారు. ఆ శ్రీపాద వల్లభుడు చాలా శక్తివంతమైన పీఠం, అది శ్రీదత్త పీఠం. ఆయనే పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకున్నాడు, ఆ దేవుడే. కాబట్టి పిఠాపురం మొన్నటి వరకు కాకినాడ పక్కన పిఠాపురం అనేవారు. ఇప్పుడు ఏంటంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ నేటివ్ ప్లేస్. అంటే పుట్టింది బాపట్ల, ఇది నివాసం పిఠాపురం, పునర్జన్మ కొండగట్టు. ఆయన పాయింట్లో 3 ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి. సో వరల్డ్ వైడ్ మొత్తం ఎక్కడ చూసినా యుఎస్ కానీ, లండన్ కానీ, యూకే కానీ, అటు ఆస్ట్రేలియా కానీ, మెల్బోర్న్ కానీ, ఎక్కడైనా ప్రపంచ దేశాలన్నింటిలో పిఠాపురం పవనాపురం. పవన్ కళ్యాణ్ ఉండటం బట్టి పిఠాపురానికి ఒక చరిత్ర మారింది. ఇప్పుడు దాన్ని ఎలా డెవలప్ చేస్తున్నారంటే ఒక డివోషనల్ హబ్. దానికి బ్రహ్మాండంగా మహారాష్ట్ర నుంచి భక్తులు చాలా మంది దత్త జయంతి అప్పుడు వస్తారు. 100 కోట్ల ఆదాయం ఉంటుంది. దాన్ని ఒక బ్రహ్మాండంగా ఒక డివోషనల్ హబ్లా చేసి, అలాగే ముందు తాగునీరు, సాగునీరు, ఈ ఈస్ట్ వెస్ట్లో బ్రహ్మాండంగా గోదావరి నది ప్రవహిస్తుంది. కానీ పిఠాపురం అటుపక్క చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో గొల్లప్రోలు,
పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఊరు ఉప్పాడ ఇటు పక్క తాగునీరు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కూడా ఒక ప్రెస్ మీట్ లో నాకు 35,000 ఎంతో నాకు నెలకి గవర్నమెంట్ శాలరీ, అది కూడా నేను నాకు వద్దన్నాను, ఫర్నిచర్ కూడా వద్దు నేను తెచ్చుకుంటా అన్నాడు రీసెంట్ గా ఆయన ఆఫీస్ లో అంటే మాట్లాడడం జరిగింది సార్. చెప్తాను అది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పిఠాపురంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, రైతులకి సాగునీరు, తాగునీరు, రక్షిత మంచినీటి పథకం, ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య సహాయం, ఇవన్నీ నేను అనుకున్నవి ఏదైతే చెప్పానో నాట్ ఓన్లీ పిఠాపురం స్టేట్ మొత్తం మేము చేస్తున్నాం. కాబట్టి పేద ప్రజలకు ఏది కావాలో అది చేశాక నేను విజయోత్సవాలు సంబరాలు అవి జరుగుతాను కానీ ఐ డోంట్ వేస్ట్ మై టైం అని చెప్పాడు ఆయన. సో మీరు ఇప్పుడు అన్నారు ఏంటది ఆయన ఆఫీస్ లో గవర్నమెంట్ అంటే ఇప్పుడు కూటమి వచ్చి 1 month అవుతుంది దగ్గరికి. ఆ 1 month లోపు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఇప్పుడు 2 లక్షల చిల్లర ఎంత ఉంది శాలరీ, 2 లక్షల పైనే. ఆ 35,000 ఈ టర్మ్ ఆ 10 రోజుల వరకు ఇదేంటంటే ఫస్ట్ ఏమన్నారంటే నేను తీసుకుంటే ఎవరో కూడా రేపొద్దున్న కాలర్ పట్టుకుని నువ్వు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని అడిగితే నాకు కర్తవ్యం గుర్తుంటదని. ఇప్పుడు అక్కడ చూస్తే అసలు ఏమీ లేవు, పందుకొక్కులు దోసినట్టు దోషిస్తారు మొత్తం అన్ని శాఖల్లో డబ్బు. కాబట్టి నాకు డబ్బులు వద్దు, నేను జీతం తీసుకోను, ఫర్నిచర్ కూడా మీరు కొనబాకండి, నేను కొనుక్కుని ఫర్నిచర్ వేసుకుంటాను ఆఫీస్లో అని చెప్పిన ఏకైక లీడరు భారతదేశ చరిత్రలో ఓన్లీ కొణిదెల పవన్ కళ్యాణ్. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మైత్రిని ఎలా దెబ్బతీయాలి, ఎలాగ దొంగ మాటలు మాట్లాడాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించవు. ఎందుకంటే ఆయన దాడిపోయారు వాళ్ళిద్దరు. కాకపోతే ఈ రోజున భారతదేశంలో ఒక పంచాయతీ వ్యవస్థలో కానీ, ఒక ఎక్కడైనా గవర్నమెంట్ కార్యాలయాల్లో కానీ, ప్రైవేట్ కార్యాలయాలు అంటే పంచాయతీకి సంబంధించిన మున్సిపల్ ఆఫీసుల్లో కానీ, కార్పొరేషన్లో కానీ ఒక సీఎం ఫోటో చంద్రబాబు గారితో, ఒక డిప్యూటీ సీఎం ఫోటో రెండో ఉండటం నిజంగా దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ ఆయన మీద కావాలని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కుట్ర పన్ని ఆయన గోడౌన్స్ మీద అతని బియ్యం అతనికి సంబంధించిన వాటి మీద దాడులు చేస్తున్నారని కూడా ఎక్కువ విమర్శలు వస్తున్నాయి సార్. ఏమంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నా గౌతమ్ బుద్ధుడా? వాడు ఒక పరమ అతను దుర్మార్గుడు. అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చెప్పారు, నిన్ను తీసుకొచ్చి కావాలని టార్గెట్ కాదా సార్? కావాలని టార్గెట్ లేదు. నాదెండ్ల మనోహర్ గారు కూడా కాకినాడకి వెళ్ళి అన్ని గోడౌన్స్ అన్ని సీజ్ చేయడం. నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ మంత్రి, పౌర సరఫరాలు సివిల్ సప్లైస్ వాళ్ళు ఉంటారు చేయరు. ఎవరైనా సరే వాళ్ళు ధర్మం నిర్వర్తిస్తున్నారు. పదే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ లో ద్వారంపూడి ఆయన గురించి కూడా ద్వారంపూడి గురించి మాట్లాడాలంటే ఈస్ట్ గోదావరిలో ఉన్నాడు ఆయన. పిఠాపురంలో సమీక్షలు జరుగుతున్నాయి. ఇటీవల జరుగుతున్న కొన్ని వేల టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, రుజువులు అన్నీ ఉన్నాయి. వాటిలన్నిటిని సీజ్ చేశారు గోడౌన్లు, ప్రజలకు చూపిస్తున్నారు అవన్నీ వాట్ ఈస్ గోయింగ్ అని. ప్లస్ ఆయన బోట్లో కూడా చాలా దొరికినాయి. ఇవన్నీ చట్టం పని చేసుకెళ్తుంది. మీరు మొన్నటి వరకు చట్టం పని చేయట్లే. ఎవరికాళ్ళు ఆయన మెప్పు కోసం ఆయన బూతులు తిట్టించడం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం అవి చూసారే కానీ, బటన్ నొక్కటమే చూసారు కానీ బటన్ అనేది ఎలా నొక్కాలో ఇప్పుడు చూపిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. అది ద్వారంపూడి మీద మాకేం వ్యతిరేకం లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మాకు ఎవరి మీద ఎటువంటి వ్యతిరేకాలు, ఎటువంటి కోపాలు, ఎటువంటి శత్రుత్వం లేదు. మేము 11 మంది ఉన్నాం, వాళ్ళని అసెంబ్లీకి రమ్మనండి, ప్రజా సమస్యల మీద పోరాడమనండి, వారికి ఏదైనా డౌట్లు ఉంటే అడగమనండి, మేము దాన్ని నిర్మోహమాటంగా వెల్లడిస్తాం. రాగానే పోలవరం మీద శ్వేతపత్రం ప్రకటించండి. దట్ ఈస్ గట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఏం జరుగుతుందో ఏంటని. ఈయనేమో అంబటి రాంబాబు ఏమన్నాడు, ఆ వీడియోలు మరి వాళ్ళు అసెంబ్లీలో వీడియోలు వేశారుగా, వేసి ఇదే చంద్రబాబు అని ఉన్న 151 మంది. మరి ఈడే మాట్లాడిని కూడా వేశారు కదా, ఇతను డాన్స్ బాబు ఇతను మాట్లాడిని వేశారు. పోలవరం గురించి నాకేం తెలీదు, ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ మ్యాటర్, అది ఏంటో నాకు తెలీదు, ఏంటో అని తెలియని వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా పెట్టుకున్నారు. మీ మీద కూడా చాలా విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు గారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఒకటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట తీసుకున్నాం. ఎప్పుడు యూట్యూబ్ చూడండి ఆయన. అవును, ఏమంటే మీ గురించి ఆడ ఎవడో అది ఎవడో మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాటిని మనం
డిస్కస్ చేయకూడదు. సార్ రీసెంట్ గా ఆలీ గారు కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని కూడా ఒక వీడియో వదలడం జరిగింది సార్ ఆలీ గారు. అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన, తెలుగుదేశంలో 10-15 ఏళ్ళు ఉన్నాడు ఆయన. దాని తర్వాత ఒకసారి ఎయిర్పోర్ట్ లో జగన్ గారును ఈయన ఒకేసారి ఫ్లైట్ దిగి బస్సులో ఎక్కారు. బస్సులో ఎక్కినప్పుడు ఫోటో వేశారు. నాకు ఎవరైనా మళ్ళీ జనసేన ఆఫీస్కి వెళ్ళి ఒక ఖురాన్ ఇచ్చారు. అవన్నీ సైమల్టేనియస్ గా జరిగినాయి అప్పుడు వరుసగా సోషల్ మీడియాలో. తర్వాత ఏమైంది, నాకు ఏదన్నా ఎవరైనా ఇప్పుడు ఎవరో వెళ్ళి కానీ అడగాలి. ఆలీ గారిని కూడా రాజ్యసభ ఇస్తారని వాడుకొని అదే చెప్తున్నా. పెట్టింది. కానీ ఎక్కడ కూడా ఆలీ గారు కూడా ఎక్కడ వైసీపీ గవర్నమెంట్ ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎక్కడ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడతారు అయ్యా, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నాకు ఏదన్నా ఇస్తే మేము వస్తాం అన్నప్పుడు మైనారిటీ అంటే కమ్యూనిటీ ఇవ్వలేదు అనే అసంతృప్తిని ఎక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ అసంతృప్తి ఉందా? అంటే అది భయం అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి? ఒకటే అసంతృప్తి అనుకోవాలా, భయం అనుకోవాలా, ఇవన్నీ పక్కన పెడితే రాజ్యసభ ఎందుకు ఇస్తారు? రాజ్యసభకి వాళ్ళకి 100 కోట్లు 200 కోట్లు ఒక టార్గెట్ ఉంటుంది, ఒక 500 అంటే కోట్లు. ఆలీ గారు పెట్టే సామర్థ్యం కూడా ఉందని చాలా మాధ్యమాల్లో కూడా రాశారు. ఏమని చెప్పాను, రాజ్యసభ అంటే అది కంప్లీట్ డబ్బులు దేశానికి సంబంధించిన వ్యవహారం. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, దాని మీద ఒక చదువు, దాని మీద ఒక ప్రొటెక్షన్, ఇవన్నీ ఉన్నాయి. గీతాకృష్ణ గారి వీడియోలు చూడండి, ఆయన ఏం మాట్లాడతాడు. ఆయన చాలా ఇదిగా మాట్లాడతాడు ఆయన. అంటే చాలా మంది ఈ మధ్య విశ్లేషణ కూడా చాలా మంది కూడా ఇస్తున్నారు చాలా టాపిక్స్ మీద. ఆయనకి ఇప్పుడు పృథ్వీరాజ్ అనేవాడికి సినిమా ఉంది, పవన్ కళ్యాణ్ మెగాస్టార్. సార్ మొన్న వీడియోస్ లో కూడా చూసాం సార్, గీతాకృష్ణ గారు పృథ్వీరాజు వాడు వీడు సంథింగ్ ఏదో మాట్లాడాడు. ఆయన కూడా డైరెక్టర్ గా మూవీ చేశాడు, సంకీర్తన ఒకటి, కోకిల ఒకటి. అంటే మిమ్మల్ని వాడు వీడు తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ అంటే సింగిల్ వర్డ్ తో అంటే ఒకటే. ఇప్పుడు సంకీర్తన చేసే టైంలో భాస్కర్ బాబు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, మన ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రెండ్. ఆయన మాకు ఎవరో తెలియదు మద్రాసులో. ఆయనతో పాటు ఆయన బైక్ మీద తిరిగేవాళ్ళం. ఆయన తీసుకెళ్ళి ఒకసారి ఆఫీస్ చూపించారు. టైం అనే ఒక సినిమా చేసాడు అప్పుడు ఆయన, టైం అన్న ఒకటి. నేనేం వేషం వేయలేదు, దూరం నుంచి కూర్చుని దండం పెట్టేవాళ్ళం, నమస్కారం డైరెక్టర్ గారిని. ఎవరైనా అంతే కదా మనం చూస్తే. తర్వాత హైదరాబాద్ లో కూడా కలిసాం. కలిసినప్పుడు నమస్కారం అని అన్నాను. నాకు ఎప్పుడు ఆయనతో ఏం కాంట్రవర్సీ లేదు. కానీ ఆయన అంటే ఆయన మాట తీరు అంతే. ఏంటంటే ఆడొకడు ఉన్నాడు, ఆడెవడాడు అదే అని, అది ఆయన విజ్ఞతగా వదిలేసాం. కానీ చాలా మంది కూడా మెగా ఫ్యామిలీ మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు సార్. ఒకటే, మెగా ఫ్యామిలీ మీద మాట్లాడినోడు లేడు అనే ఎవరన్నా చెప్పండి. ప్రతి ఒక్కడు మాట్లాడతాడు మెగా ఫ్యామిలీ గురించి. కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు. ఎవరి డబ్బులు దోచుకోలేదు, ఎవరి డబ్బులు దాచుకోలేదు, కష్టాన్ని నమ్ముకున్నారు, ప్రజలు ఆశీర్వదించారు. ఈ రోజున చిరంజీవి అనే వ్యక్తి మెగాస్టార్ అయ్యాడు. ఆయన వాళ్ళకి ఒక రికార్డ్స్ ఉన్నాయి, వాటి గురించి ప్రతి ఒక్కరు వాళ్ళ మీద పడి ఏడుస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాలు అంటే 10 ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయన ఇంట్లో భార్యల్ని పిల్లల్ని చాలా మంది మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పట్టించుకొని అన్నారు. అది బోరగడ్డ అనిల్ అవ్వచ్చు, శ్రీరెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు అధికారంలో లేనప్పుడు ఎలా అనిపిస్తుండే సార్? ఎలా అనిపించింది అంటే, నాకు అరగంట టైం ఇస్తే మొత్తం ఒక్కొక్క నా కొడుకుని వేసేస్తాను, నేను చంపేస్తాను. నేను సినిమా డైలాగ్ అనుకోవచ్చు అవన్నీ. అంటే సినిమా డైలాగులు కాదు, ఇవన్నీ ఏంటంటే అహంకారపూరితమైన మాటలు, మన స్థాయి మించి మాటలు, మన స్థాయి మర్చిపోయే మాటలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అంటే ఆయన ఇలాంటి చేపిస్తూ ఉంటారనుకోవచ్చు. వాళ్ళందరూ ఎండలేకపోతే ఇడెందుకు మాట్లాడతాడు? అంటే ఒక సీఎం స్థాయి, అంటే ఒక ఇప్పుడు మాజీ సీఎం. మేము మీకు ఒకటి చెప్తా, నా ఎంటుకు కూడా పేకలేను అన్నవాడు సీఎం, గత సీఎం. ఆయన మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ నా ఎంటుకు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొడకల్లారా అని మాట్లాడుతున్నట్టు కూడా చాలా మంది పేరు పెట్టి కొడకల్లారా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు అడిగింది చెప్తా నేను. ఇప్పుడు రోజు మిమ్మల్ని తిడతాను నేను, మీకు బరస్ట్ అయిపోతారు. ఒకసారి ఎంట్రా నాకు కొడకల్లారా అని చెప్పి చెప్పు తీసి చూపించాడు ఆయన. ఎంతసేపు ఉంటది సహనం మనిషికి? ఎంతసేపు ఉంటది? ఆ సహనం ఉండదు ఎవరికైనా సరే. మనిషే కదా ఆయన కూడా. ఒక పార్టీ అధ్యక్షుడిని బట్టి మీరేదో చూసినట్టు దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని, ఇంకోటని, పెళ్లిళ్ళని, అవి వ్యక్తిగత జీవితాలు కలిగి. ఇది రాజకీయం కాదు. 2019 ఇప్పటి నుంచి వచ్చేది రాజకీయం. ఈ 24 నుంచి వచ్చేది ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ 5 సంవత్సరాల రాజకీయం? అంటే మీకు తెలిసి ఎలా ఉండబోతుంది? అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఆల్రెడీ ఒక నెల అయిపోయింది. కాబట్టి మనం చేయాల్సిన బోల్డ్ ఉన్నాయి. ఈ సొల్లు మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదన్నా కృష్ణ ఏమన్నా అలావుద్దీన్ అద్భుత దీపం కాదు చెప్పాడు ఆయన. ఇలా రుద్దేసి ఎలా అంటే తక్కువనే భూతం ప్రత్యక్షమైపోయి
ఇమీడియట్ గా అన్ని తీర్చేయడం టైం పడుతుంది. ఒక 1 year టైం రావాలి. ఎందుకంటే దోచుకుపోయారు వాళ్ళు, మొత్తం ఊడ్చేశారు, మొత్తం అనాపైశారు. ఈ రోజుకి నేను ఇంత క్లియర్ గా ప్రతిరోజు ఏం జరుగుతుందని చూసుకుంటా 24 hours. నాకే తెలియదు ఎర్రచందనం లారీలు, అవును, కొన్ని 100 లారీలు, కొన్ని 1000 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నేపాల్లో దొరికినాయి. ఇప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ సంబంధించి కొన్ని 100 లారీలు వెళ్ళినాయి అక్కడ ఎర్రచందనం లోడ్ చేసుకుని. ఎర్రచందనం ఎంత కష్టం మనకు అందరూ తెలిసిందే. వాళ్ళ చిత్తూరు నుంచి ఇవన్నీ వెళ్ళినాయి. చెక్ పోస్టులు అందరి దగ్గర మన వాళ్ళే ఉన్నారు, వైసీపీ పోలీస్ ఆఫీసర్లు వదిలేశారు. నేపాల్ దగ్గరకు వచ్చేటప్పటికి రోగో ఏ కాసే లేక, నిన్న అదే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, కాసే లేక ఏ ఎర్రచందనం ఏ కమనాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అక్కడి నుంచి తిరుపతికి పంపించారు. కరెక్ట్ గా వాళ్ళ కర్మ. ఇప్పుడు బ్రహ్మానందం ఉంటాడు చూసారు, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి సార్ అంటే నీ జీవితం సగం సంకనాకి పోయి నీ కర్మ కాలిపోతు చూడు, అప్పుడే నన్ను కలుస్తూ ఉంటారు. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి నోటీస్ లో వచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మొత్తం పేపర్స్ ఆ లారీలన్నీ అక్కడికి వచ్చినాయి. ఇప్పుడు దీని మీద ఇది కక్ష సాధింపు కాదు కదా, ఎర్రచంద్రం కొట్టుకుని పోయారు మీరు మొత్తం శాసనసభ కొండల్లో. దీనికి ఏం చెప్తారు సమాధానం? ఇలాగా ఏంటంటే ప్రతి శాఖలో ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మేము చూసిన పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గారు వేరు. ఒక 10 ఏళ్ళు పార్టీ నడిపిన ఒక అధ్యక్షుడు వేరు, ఇప్పుడు ఎమ్మెల్యే వేరు, ఇప్పుడు మంత్రి వేరు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 24/7 ఆఫీసర్లే. మాకు నిజంగా బ్రహ్మాండమైన దేవుడు వచ్చాడండి. మేము ఏ రోజు కళానికి పని చెప్పలేదు. ఇప్పుడు 5-6 గంటలు రాసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఆయన 3-4 రోజుల్లోనే అందరి అధికారులతో పెట్టించారనేది కూడా ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు. నేను వచ్చింది మంత్రిగా కాదు, మీకు ఒక ఫ్రెండ్ గా, మీ ఏజ్ ప్రకారం మిమ్మల్ని నన్ను తమ్ముడు అనుకోండి, అన్నయ్య అనుకోండి, అక్క చెల్లెములు వీళ్ళందరూ ఆఫీసర్లు. ఇలాగా మాట్లాడే డిప్యూటీ సీఎం మేము కల్లో కూడా చూడలేదండి. నిన్న కలెక్టర్ మాట్లాడాడు, ఈస్ట్ గోదావరి కలెక్టర్. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ గాడ్. ఇతను ఉన్నటువంటి ఇలాంటి నాయకుడు. ఇప్పుడు ఠాగూర్ సినిమాలో ఉంటాడు, అందరూ ఎక్కడి నుంచో పుడతారు కానీ జనాల్లోంచి పుట్టేవాడు నాయకుడు అని. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన, కలెక్టర్. భారతదేశం నియమించినటువంటి కలెక్టర్. ఈ రోజున ఎలా ఉందంటే, ఒక పక్క లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఈ రోజు మొన్న మేము కలుద్దామని చాలా ట్రై చేసాం విజయవాడలో. ఆయన అమరావతి ముంపుగా అక్కడ దెబ్బతిన్న ప్రాంతాలన్నీ అవన్నీ తిరుగుతున్నాడు ఆయన 75 ఏళ్ళ ఏజ్ లో. అలాగే లోకేష్ గారు మొత్తం ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ ఏమేమి చేయాలి రాష్ట్రంలో దాని మీదే ఉన్నారు వాళ్ళు. ప్లస్ పింఛన్లు. సార్ ఇంకో చిన్న డౌట్ సార్, వైసీపీ వాళ్ళు కీలక ఆరోపణలు అంటే రాష్ట్రం కొన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, అలాంటప్పుడు 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు, కొన్ని కోట్లు అప్పు తెచ్చి పింఛన్లు ఇస్తున్నారు అనేది ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. అంటే రీసెంట్ కొన్ని ఛానల్స్ లో డిబేట్స్ కానీ దాని మీద మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, సుదీర్ఘ పరిపాలన అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు 249 కోట్లు ప్రతి నెల ఈ పింఛన్ల ద్వారా ఇవ్వాలి. మనకి ఉన్న నష్టం ఏమైనా జరిగినా పర్వాలేదు, ముందు మనం అనుకున్న పింఛన్లు వాళ్ళకి, అవ్వాతాతలకి, వృద్ధులకి, అందరికి మనం అందజేయాలి. సో అంతకుముందు ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి 3,000 లెక్కన 3,000 ఉన్న బ్యాలెన్స్ ఇప్పుడు ఇచ్చే 4,000, 7,000 రూపాయల లెక్కన పింఛను ఒక ఎస్టీకి సంబంధించిన ఇంటికి మంగళగిరిలో ఉదయం 6 గంటలకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అందజేశాడు. వాలంటీర్లు ఉంటేనే పని జరుగుద్ది, వాలంటీర్ లేకపోతే ఇదంతా నిర్వీర్యమైపోద్ది, వాళ్ళు వచ్చారంటే పథకాలు ఆపేస్తారు అన్న వాళ్ళందరికీ చెంపపెట్టిది. అంటే ఆల్రెడీ ఇప్పుడు వాలంటీర్లు తీసేసినట్టేనా సార్? అంటే వాలంటీర్ వ్యవస్థను తీయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్లో సర్పంచ్, సపోజ్ నేను సర్పంచ్ అనుకోండి, నేను ప్రజల మన్నంతో గెలిచాను. సపోజ్ ఒక అమలాపురం లేకపోతే ఒక
ఆ చుట్టుపక్కల గన్నవరం ఏదో ఊరు. నేను సర్పంచ్గా ఊర్లో పెద్ద మనిషిగా వాళ్ళందరూ ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. నేను ఏదైనా నా ఉన్న వాళ్ళకి ఏదైనా చేయటానికి ఈ రైతుకి ఏదైనా ఆదుకోవాలి, ఆ రైతుకి ఏదైనా ఆదుకోవాలంటే నా దగ్గర పవరే లేదు. మొత్తం వాలంటీర్ వ్యవస్థను, లేకపోతే ఎమ్మెల్యే కూడా పవర్ లేదు. ఇప్పుడు ఏం చేశారంటే సర్పంచులకి ఫుల్గా అధికారాలు ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లో కూడా ఇప్పుడు ఊర్లో ఒక గ్రామానికి 10 మంది ఉన్న దాంట్లో ఒక 5గురికి విద్యా అర్హతలు, మినిమం ఇంత చదివి ఉండాలి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి సేవ చేసే గుణం ఉందా, అలా ఆలోచించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి 10,000 శాలరీ కూడా చేయటానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు అంటే అంతే, వాలంటీర్ అని ఉండదు, నువ్వు వచ్చి పని చేసే గ్రామ సేవకులు పని చేయని. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి నేను కూడా ఫోన్ చేశాను సార్. డొక్కా సీతమ్మ అన్నగారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ కూడా పెడతాం. డొక్కా సీతమ్మకి అంటే ఆమె గురించి తెలియని వాళ్ళు లేదు ప్రపంచం మొత్తం. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బాగా ఫేమస్. ఇక్కడ అన్నా క్యాంటీన్లు తిరుపతిలో ఫోన్ చేసాం, బ్రహ్మాండంగా సాంబార్ రైసు, ఒక బంగాళదుంప వేపుడు, ఒక సాంబారు ఎన్ని పెడతారు ఇక్కడ, 5 రూపాయలు. అది వీళ్ళు వచ్చి దాన్ని మొత్తం తీసేవతలు పడేశారు. నెక్స్ట్ ఇప్పుడు డొక్కా సీతమ్మ, ఇప్పుడు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పునరుద్ధరించాలి మనం, బ్రహ్మాండంగా వాటిని ముందుకు పోవాలన్నారు. కొడుకు ఇల్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లు అవన్నీ ఏంటంటే సిటీకి దగ్గరలోనే ఉన్న ఇల్లు. అవి ఈ రోజున నువ్వు వచ్చాక వాటి ఆలనా పాలన లేవు. ఆ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇదైపోయి నాసిరకం కొంపల్లాగా అయిపోయినాయి. నీ కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ. నువ్వు ఇన్ని రకాలుగా నువ్వు చేసి ఆఖరికి హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నదాన్ని తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్య కళాశాలను పెట్టావు. మరి రేపు గవర్నమెంట్ మారాక ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటది. ఇమ్మీడియట్ గా వెళ్ళి టీడీపీ కార్యకర్తలు మాత్రమే తీశారు. టీడీపీ కార్యకర్తలకే ఉంటుందండి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు పెట్టి నువ్వు కృష్ణా జిల్లాకి నందమూరి ఇదనే పేరు పెట్టి నువ్వు ఆ హెల్త్ యూనివర్సిటీ పేరేమో రాజశేఖర రెడ్డి పేరు పెడితే నువ్వు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కడప జిల్లా రాజశేఖర రెడ్డి జిల్లా అని పెట్టమనండి, లేకపోతే ఆ పులివెందులకి రాజారెడ్డి అని పెట్టమనండి ఊరు. ఇవన్నీ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు ఇక్కడికి, ఎక్కడో కడప నుంచి దాటుకుని అమరావతికి వచ్చావు, అమరావతిని పక్కన పడేసు. ఈ రోజున ప్రత్యక్ష పెట్టుబడులు మేము పెడతామని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ కంట్రీ నుంచి కొన్ని 100 కంపెనీలు వస్తున్నాయి. వెళ్ళు అన్నమాట. ఇప్పుడు అమరావతి చూడండి, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ లాగా అయిపోతుంది 2 ఏళ్లలో. సార్, కడపలో జగన్మోహన్ రెడ్డికి ఓట్స్ తగ్గడానికి కారణాలు ఓన్లీ షర్మిల విజయమ్మ, లేదంటే ఒక వర్గం ఆయనకి అపోజిషన్ గా ఆయనకి నెగిటివ్ గా ఉన్నారు కాబట్టి కొంచెం ఓట్లు తగ్గాయి, కావాలని చంద్రబాబు నాయుడు షర్మిలకి బ్యాక్ ఎండ్ ఉన్నాడని కూడా ఆయనతో ఉత్తమ మాట్లాడేవి. షర్మిల విజయమ్మ గారి వల్ల ఏమి తగ్గలే అక్కడ. ఆ పులివెందుల్లో కూడా ఇతను చర్యలు చూసి ఇతను ఇప్పటికి చాలా అదే అధపాతాలను దొక్కేసినాడు. ఎవడ మాట ఏనాడు ఇతను అహంకారం అవన్నీ చూసి ఏం చేశారు, మొత్తం ఇతనికి మెజారిటీ తగ్గించారు. ఇంకొక అలాగే 2 సార్లు జరిగింది అనుకోండి, రాడు అక్కడి నుంచి. అది అంటే ప్రజల్లో వచ్చేది వ్యతిరేకత. ఇప్పుడు షర్మిలమ్మ గారు విజయమ్మ గారు అవన్నీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం సంబంధించిన వ్యవహారాలు అవి ప్రజలు ఎవరు నమ్మట్లా ఆ మాటలు. నువ్వు నీ అహంకారం, నీ గొడ్డలి, నీ బాబాయిని చంపేశావు, ఆ బాబాయ్ కూతురికి న్యాయం చేయలేదు, అలాగే గొడ్డలకి న్యాయం చేసావు. ఇప్పుడు న్యాయం జరుగుద్ది అనుకోవచ్చా సార్? ఎన్డీఏ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా జరుగుద్ది, బ్రహ్మాండంగా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే న్యాయం జరగలేదు, బట్ ఎన్డీఏలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తాడు న్యాయం? అంటే అది సిబిఐ సెంటర్ లో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నారు? సిబిఐకి జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. సిబిఐ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడదు, అర్థమైందా మీకు? కాబట్టి టైం వస్తుంది దేనికైనా. ఇప్పుడు 151 11 అయినాయి, 11 1 అవ్వచ్చు, రేపు పొద్దున్న జైలుకి వెళ్ళొచ్చు. ఎన్ని మాటలు మాట్లాడారు? ఇప్పుడు వ్యక్తిగత మినహాయింపు, మీరు బయలుదేరి రండి ఇక్కడికి, నువ్వేమో ఎమ్మెల్యేవి, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, అసెంబ్లీకి మామూలు ఎమ్మెల్యేగా రావాలి నువ్వు. నేను బ్రహ్మాండంగా ఉందాగా నాకు గయ్యమైన కార్లు వేసుకొస్తానంటే కుదరదు, చెల్లదు. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే
తిహార్ జైల్లో మా ఫ్రెండ్ వెబ్ సిరీస్ షూటింగ్ వెళ్ళాడు. ఓకే. ఒరే నీ అమ్మ ఇదేంట్రా బాబు, తాడేపల్లిలోను తిహార్ జైలు ఒకేలా ఉందన్నాడు. కరెక్ట్ అది. ఇప్పుడు 30 అడుగులు ఏ జైలుకైనా 30 అడుగులు పెడతాం మనం, పెద్ద ఎత్తున గోడలు, ఇంత పెద్ద విడతలో గోడలు, ఖైదీలు పారిపోకుండా. ఆ పైనేమో మళ్ళీ ఇంకో 15 అడుగులు ఇంత లావున ఇనప కంచెలు, గ్రిల్స్ చుట్టూరు, ఇంటి చుట్టూరు, మధ్యలో మైదానం. ఖైదీలందరూ పొద్దున పూట వచ్చి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అలాగే మధ్యలో మైదానం పెట్టావు తాడేపల్లి ఇంట్లో. అంటే నువ్వు ఉందో ఏంటంటే, ఉంటే అసెంబ్లీ, జైల్లో ఖైదీలు పనులు చేస్తారు కదా, ఆఫీస్ అదే అక్కడ అక్కడ అనుకుందాం. అక్కడ అసెంబ్లీకి వచ్చినప్పుడు వెళ్ళిపోతే ఇంట్లోకి తిహార్ జైలు. ఓకే. నాకు బెంగళూరులో కూడా 27 గేట్లు అవి. ఆ గేట్లన్నీ దాటి లోపల పోవాలి. నువ్వు ఎందుకు అంత భయపడతావు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము అప్పుడు హైదరాబాద్ లో చూసాం 999 కారు అంబాసిడర్. ఆయన ఒక్క కారు వెళ్ళేది, ముందు ఒక జీపు, పాత సినిమాల్లో జీపులు చూసారు మీరు, అలా ఉండేది. ఆ జీప్ వెళ్తా ఉంటది అంతే. రామారావు గారు మామూలుగా వెళ్ళిపోయేవారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇంత ఇది లేదు. ఏది గొయ్యో 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 అని బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా ఏలాడతా లేదు. అలాగా సింపుల్ గా వెళ్ళిపోయేవారు. ఎవరికి అసౌకర్యం కలిగించకూడదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, ఎవరికి అసౌకర్యం కలిగించకూడదు. మనం వెళ్ళేటప్పుడు ఎవరెవరో ఏదోదో పనుల మీద ఉంటారు, మీరేమో పరదాలు కట్టేసి. అటేపు తాడేపల్లి ఉన్న ఇంటి దగ్గర కొన్ని వందల అపార్ట్మెంట్లు ఉద్యోగస్తులు కొనుక్కున్నారు ఒక్కొక్కరు. వాళ్ళు కొనుక్కున్న ఇంటికి వెళ్ళటానికి ఒక 15 కిలోమీటర్లు రౌండ్ అప్ అయ్యి అక్కడికి వెళ్ళటం అన్నమాట. సార్ ఇది రెగ్యులర్ గా ఇప్పుడు మీడియాలో కానీ చూసే విషయం, మీరు చెప్పేది అందరికీ తెలిసిన విషయం. సార్ రిషికొండ ప్యాలెస్ లో ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ గవర్నమెంట్ అంటే విశ్రాంతి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అది గవర్నర్ కానీ అలాంటి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్స్ కి అది విశ్రాంతి భవనం లాగా మేము పెట్టామంటున్నాం. కానీ టీడీపీ పదే ప్రజలు అనండి, టీడీపీ పదే కాదు. ఇంతకుముందు మీరు అడిగారు కదా ఏది పథకాలకి 4,000 ఎలా ఇస్తున్నారని. ఇవన్నీ ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో మేము చూసి ఆశ్చర్యపోతున్నాం. ఆ జేసీబీలో వచ్చి కూలుస్తుంటే ఓరని ఇక్కడ ఒకటి కట్టాడా, అక్కడ ఒకటి కట్టాడా, అక్కడ ఒకటి కట్టాడా, పార్టీ ఆఫీసులు ఎన్ని వందల కోట్లు. రిషికొండ ప్యాలెస్ చూసారు సార్? రిషికొండ ప్యాలెస్ లో 1 కిలోమీటర్లంత దూరంలో ఒక బాత్రూమ్ ఉంది, 1/2 కిలోమీటర్. ఆయన ఏమో ఒక టబ్ ఉంది బాత్రూమ్ లో, వేడి నీళ్ళ టబ్. ఆయనకి ఏదన్నా ఏదో కంప్లైంట్ ఉందండి, మొన్న ఏదో ఎవరో అడిగారు, ఆయనకి ఏదో స్టమక్ లో ఏదో ప్రాబ్లం ఉందంట, ఎవరో చెప్పారు ఇంటర్వ్యూలో. ఇక్కడ వేడి నీళ్ళలో కూర్చుంటాడు ఆయన. తర్వాత వచ్చి దీంట్లో కమోడ్ లో కూర్చుంటాడు. కమోడ్ 18 లక్షలు ఒకటి టాయిలెట్ వెళ్ళేది. అక్కడ నుంచి చూస్తే బీచ్ కనపడుతుంటది అద్దంలోంచి. ఆ బీచ్ కనపడితే పేపర్ చదువుతా బీచ్ చూస్తుంటా, కానీ ఆయనకి రాదు, అందుకు కట్టుకున్నారు. ఇప్పుడు ఏమో రాష్ట్రపతి అడిగాడు, అది ఏదైతే ప్రధానమంత్రి మోదీ అడిగారా? జగన్మోహన్ రెడ్డికే అదని మీరు ఎలా చెప్తున్నారు? వచ్చిన లీడర్ అది అది దగ్గరుండి మా జగనన్న రోజమ్మ టూరిజం లో డెవలప్ ఏమైంది? 27వ 29వ స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. టూరిజం అంటే టూరిజం ఏం చేయలే, ఈ విదేశాలే తిరిగింది. అన్ని కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ కట్టారు. అది కట్టారు, ఇప్పుడు మీకు కట్టారు. మేము వస్తున్నాం, వైనాట్ 175, ఆఖరికి ఎలా లేదన్నా 90 వస్తాయి మాకు. మనమే అక్కడ ఓపెనింగ్ చేస్తున్నాం. అదే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తి, ఆయన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎవరు లేకపోతే ఆయన ఎవడికి తెలియదు. వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తి ఆయన ఏమన్నాడు, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాం మేమందరం అక్కడే. అది బొత్స గారు అలాది 9న మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కదా విశాఖ. ఆల్రెడీ హోటల్స్ కూడా బుక్ చేసుకున్నాం. హోటల్ నేను అడిగా, ఏంట్రా బాబు హోటల్స్ అంటే, ఏమండి వాళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే మాకు పెంట, మళ్ళీ వీళ్ళు 9న ప్రమాణ స్వీకారం కూడా ఒకటే, ఆడెవడో ఏదో అన్నాడని చెప్పి మీరు పట్టించుకోబాకండి బుద్ధిరాజు గారు అన్నారు. సార్ సింగిల్ గా ఒక లీడర్ సింగిల్ గా పోటీ చేసి 11 సీట్లతో ఓడిపోయిన ఒక లీడర్ 164 మంది అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కలిసి అంటే మాటల యుద్ధాలు, దాడులు చేస్తుంటే మాటలతో, ట్రోల్స్తో కరెక్ట్ అంటారు సార్? ఒక ప్రతిపక్ష లీడర్ కాకపోవచ్చు. 151 మంది వాళ్ళు గెలిచారు, వీళ్ళకి 11 వచ్చినాయి, చంద్రబాబు గారు 23 వచ్చినాయి. ఈ 151 మంది ఎన్ని మాటలు మాట్లాడారు? ఆడొక ఎదవ, ఆడొక పని. మీరు వినండి సరిగ్గా, ఎన్ని మాటలు మాట్లాడారు? అసెంబ్లీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం ఉందా? లోకేష్ ఎవడో పుట్టాడన్నారు, భువనేశ్వరమ్మ గురించి మాట్లాడారు. ఇంకొక రకంగా పొద్దున్న లేస్తే అసెంబ్లీలో
ఎన్ని రకాలుగా మాట్లాడారంటే ఆఖరికి బాలయ్య గారు కానీ కూడా మాట్లాడారా లేదా సార్ గొయ్యి తీసి పాతేస్తా ఉన్నారు కొంతమంది. సార్ కనీసం జగన్మోహన్ రెడ్డిని అంటే అసెంబ్లీ కన్నా కొంచెం గౌరవంగా ఆయన్ని ఇన్వైట్ చేయడమో ఏం చేయాలి గౌరవంగా? ఆయనకి ఏమన్నా కాళ్ళకి నీళ్లు చల్లాలా లేకపోతే నెత్తి మీద కిరీటాలు పెట్టాలా? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో గౌరవించారు. మేము నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ప్రతిపక్ష నేత కాదు, యువరే ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎలా వస్తాడో అలా రావాలి అని ఒక లెటర్ రాశారంట వీళ్ళు. మా వాడు ఎమ్మెల్యేగా ఉన్నారు కదండి, కొంచెం అది రావాలి అని అంటే సర్లే రమ్మనండి అన్నాడు చంద్రబాబు. వాళ్ళ క్యాన్వాయ్ అంతా రమ్మనమన్నారు. ఓకే. ఆయనకి ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మనసు చేసుకుని ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఆల్ఫాబెట్ ప్రకారం వెళ్తే లాస్ట్ లో కూర్చోబెట్టి లాస్ట్ లో పిలవాలి. ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి ఆయన గౌరవించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను నీకు తడబాటు వచ్చేసింది. అంటే కామన్ గా కాదు ఏనండి, షేక్ అయిపోయింది మొత్తం వ్యవస్థ. ఇటు చూస్తే సీఎం, అటు చూస్తే డిప్యూటీ సీఎం, వీళ్ళంతా అలా చూసేటప్పటికి కర్మ ఎవరిని వదిలిపెట్టద్దు. కర్మ అనేది కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. ఇదే ఎన్ని అసెంబ్లీలో లేకపోయినా పవన్ కళ్యాణ్ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు. చరిత్ర కాదు కదా, ఈ రాష్ట్రంలో వైసీపీ బతికున్నంత వరకు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అవి మీరన్న వాళ్ళు బతికున్నంత వరకు ఇన్ని మాటలు మాట్లాడారు మా ఓన్ అని గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలు మాట్లాడారు. ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకుని మరలా నేను అసెంబ్లీకి సీఎం గానే వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాతే వచ్చాడు మళ్ళీ సీఎం అయ్యాక. ఈయనకి ఏం కావాలో ఇచ్చారు. ప్రొటెం స్పీకర్ అంటే అందరినీ ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి. సీనియర్ 7 సంవత్సరాలు 7 పర్యాయాలు, అంటే సుమారు పార్టీ పెట్టినప్పటి నుంచి మారినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు, నెక్స్ట్ బుచ్చే చౌదరి. సార్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చాలా అంటే అతను చాలా విమర్శలు, చాలా బూతులు కూడా మాట్లాడారు. అలాంటి వ్యక్తికి ఎలాగా స్పీకర్ ఇస్తున్నారు, మన దౌర్భాగ్యం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సార్ ఇతనికి ఎలా ఇచ్చారు? ఎవరికి? మన తమ్మినేని సీతారాంకి. ఆయన ఎక్కడ విమర్శించలేదు, బూతులు మాట్లాడారు. వైసీపీలో బూతులు మాట్లాడాడు సార్, బోల్డ్ అని మాట్లాడాడు. ఇస్తే అనుబాంబులాగా పెట్టి కాల్ చేతలు పాడేస్తాం అన్నాడు. ఇంకోటి అన్నాడు, ఆడోక ఎదవన్నాడు, ఆడోక ఎదవన్నాడు. వాడు సంస్కార రహితుడు అతను. అలాంటి ఆ మాటలు ఎలక్షన్ వరకు మాట్లాడుకుంటారు. సీనియారిటీ ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, మీ వేడి వాడి మాటలు ఇక వినే అదృష్టం మాకు లేదు, మీ వేడి మాటలు వినే అదృష్టం మాకు లేదు. కాబట్టి స్పీకర్కి మీరు ఉన్న అపారమైన అనుభవంతో మీరు అద్భుతంగా దీన్ని ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇచ్చి, మీరు పాలక పక్షంలో కూడా మీరు అవకాశం ఇచ్చి అద్భుతంగా మీరు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పారు. సూపర్ సార్. సార్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ ప్రజెంట్ సినిమా షూటింగ్? ఇప్పుడు అక్కడ మా బాసు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రాజకీయం. సినిమాలు ఇప్పుడు రాజకీయం ఒకప్పుడు అంటే అపోజిషన్ ఉంది కాబట్టి 5 ఏళ్ళు మనం పోరాడుతూ ఉండేవాళ్ళం ప్రతిసారి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రామరాజ్యం వచ్చేసింది కాబట్టి అక్కడ జరిగే మంచి పనులు వివరించడమే. సినిమాలే. సార్ ఎలా ఉంది సార్ సినిమాలు ప్రజెంట్? మీ పెద్ద సినిమాలు, మీరు గేమ్ చేంజర్ లో కూడా ఉన్నారు, రామ్ చరణ్ గారితో యాక్ట్ చేస్తున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారితో నేను ఆల్రెడీ బ్రూస్లో చేశాను, వినయ విజయ రామ చేశాను, రంగస్థలం చేశాను. దాంట్లో రాలేదు అనుకోండి, ఏదో మధ్యలో ఏదో. అంటే శంకర్ గారి డైరెక్షన్ గేమ్ చేంజర్, చాలా పెద్ద బడ్జెట్, సూపర్. పది సార్ రామ్ చరణ్ గారి సెట్లు ఎలా ఉండేవాళ్ళు సార్? అద్భుతం. ఆయన ఇప్పుడు చిరంజీవి గారి ఇప్పుడు పులి గడుపున పులి అంటారు మాలో సామెత. పులి గడుపున ఇంకొక పులికి ఇంకొక 100 పులి అని చెప్పుకోవచ్చా? ఇంకొక ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం అద్భుతం చిరంజీవి గారిది. ఏంది అమోఘం. మీకు బాగా నచ్చే అంశం ఏంటి సార్ రామ్ చరణ్ లో? మీకు బాగా ఇష్టం? రామ్ చరణ్ గారిలో ఆయన మామూలుగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు అందరితోటి. వన్స్ ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళిపోయాడంటే ఆయన ఆ ఎనర్జీ, ఆ లెవెల్స్, ఆ కథ వేరే ఉంటది. సో పేద ప్రజల్ని గౌరవించి అందరితోటి చక్కగా మాట్లాడి అందరినీ కలుపుకుపోయే వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్. మెగా ఫ్యామిలీలో నుంచి వచ్చిన మరో మెగాస్టార్. సార్ ఎలా ఉండబోతుంది సార్ గేమ్ చేంజర్ మూవీ? గేమ్ చేంజర్ ఆయనకి నేషనల్ అవార్డు గ్యారంటీ ఈసారి. నెక్స్ట్ ఆ సినిమా చూస్తే ఓ వ్యవస్థలు అలా ఉంటాయా, ఇదే ప్రజలు, ఇదే రాజకీయ నాయకులు మనల్ని దోచుకుంటున్నారు అని చెప్తుంటారు. ఇది దిల్ రాజు గారికి
ఇప్పుడు నిర్మాతగా ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇది. ఉమ్, అలాగే శంకర్ గారికి, అలాగే రామ్ చరణ్ గారికి ఎక్కడికో ఉంటది. ఉమ్, దాంట్లో పాన్ ఇండియా మూవీ కాబట్టి ఉమ్, మేము కూడా ఎస్ జే సూర్య గారి పక్కన ఉన్నాం కాబట్టి మాకు Okay. కూడా మంచి అవకాశం అది. ఉమ్, సో అది ఒక అద్భుతాలే ఆ సినిమా. ఉమ్. సార్, తెలుగు చిత్ర పరిశ్రమ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఇంతకు ముందు పోయినసారి గవర్నమెంట్ లో పోసాని కృష్ణమూర్తి గారు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు మేము జగన్ గారి గవర్నమెంట్ చాలా చేసామని కూడా అంటున్నారు. ఇకపైన ఎలా ఉండబోతుంది సార్ తెలుగు చిత్ర ఇప్పుడు పరిశ్రమ? ఎఫ్డిసి చైర్మన్ గా ఏమీ చేయలే, ఉమ్, సిద్ధం అని ఉంటది వెనకాల. ఆయన ఎప్పుడు చూసినా ఎఫ్డిసి ఉమ్. ఆఫీస్ కానీ, సినిమా ఆఫీస్ కానీ, వెనకాల పోస్టర్స్ మీకు కానీ పర్సనల్ గా కూడా పోసాని గారు మంచి స్నేహితుడు తెలుసు. మీరు అంటే మీరు మాట్లాడేది కూడా ఆయన వింటూ ఉంటాడు. సిద్ధం అని ఉంటాయి వెనకాల. ఉమ్, తాజా అని ఉమ్. తిట్టడం, ఉమ్. ఏ ఎఫ్డిసిలో అంటే కొత్తగా పెట్టారు అది. ఉమ్, తిట్టడం, అందరిని తిట్టడం, వాళ్ళ సామాజిక వర్గాన్ని దారుణంగా తిట్టడం. నెక్స్ట్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ బిలో స్టాండర్డ్స్ ఆ మాటల్లో కూడా చెప్పలేము. ఉమ్, అలాంటి మాటలు మాట్లాడు. సినిమా చేసింది లేదు, ఒరిగింది లేదు. ఉమ్. వైఎస్ఆర్సీపీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎలా ఇప్పుడు ఉండబోతుంది? అద్భుతంగా ఉంటది. ఉమ్, సపోజ్ రేపొద్దున్న ఇప్పుడు ఈ న్యూస్ అవన్నీ వచ్చినప్పుడు ఉమ్, గవక్కనే ఉన్న లిస్ట్ లో చూసి సినిమా మనిషే కాబట్టి సినిమాటోగ్రఫీ మినిస్టర్ మా కందుల దుర్గేష్ గారు ఉన్నారు. అందుబాటులో పక్కనే సినిమా మీద అవగాహన ఉంది, పృథ్వీరాజ్ని ఎఫ్డిసి చైర్మన్ చేస్తే ఉమ్, బాగుంటుందని అలాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, ఉమ్, సినిమాని బ్రహ్మాండంగా అందరి దగ్గరికి వెళ్ళి ఉమ్, అందరి ముందు మెగా ఫ్యామిలీని కలిసి, ఉమ్, పెద్ద పెద్ద హీరోలందరినీ కలిసి ఉమ్, వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఉమ్, ఏమేమి చేయాలి. మనం చిన్న పిల్లోడి కింద లెక్క ఉమ్, చిత్ర పరిశ్రమలో దిగ్గజాల ముందు ఉమ్, వాళ్ళందరూ ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు వీళ్ళందరితోటి సమన్వయంగా ఉండి ఉమ్, అసలు చేయాల్సిన పని అది. ఉమ్, ఎఫ్డిసి ద్వారా ఏం కావాలి చిత్ర పరిశ్రమకి, ఉమ్, ఈ ఎఫ్డిసి ద్వారా ఎటువంటి లొకేషన్ కావాలి, ఉమ్, ఎఫ్డిసి ఏమేమి ఇస్తుంది చిత్ర పరిశ్రమకి, ఉమ్, అవన్నీ మనం ఒక తీసుకెళ్లి సీఎంకి, డిప్యూటీ సీఎంకి ఇస్తే ఉమ్, వాళ్ళు ఈ రకంగా అంటారు. అది డెవలప్మెంట్ అంటే. ఓకే. అది నాకు ఇస్తే నేను అలాగే చేస్తా. ఉమ్, తప్పకుండా మీకు ఆ పదవి రావాలని కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. తప్పకుండా. పృథ్వీ గారు, మీ అమూల్యమైన టయాన్ని రాజకీయాల గురించి, మీ సినిమాల గురించి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరింత ఉన్నత పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ పృథ్వీ ఇప్పుడు గారు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఉమ్, కూటమి, ఉమ్, జనసేన, బీజేపీ, ఉమ్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, ఉమ్, ఈ ముగ్గురు కలియక ఇలాగే ఉండాలని, ఉమ్, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం ఉమ్, ఒక భారతదేశ చరిత్రలోనే ఉమ్, ఒక నెంబర్ 1 రాష్ట్రంగా పేరు పొందాలని, ఉమ్, ఆ దత్తపీఠం నుంచి ఆయన శ్రీపాద వల్లభుడు ఉమ్, మా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి ఉమ్, అద్భుతమైన శక్తిని, అపారమైనటువంటి భక్తిని వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ మీరు చేసినందుకు చాలా ఆనందపడుతూ సార్ మీ పృథ్వీరాజ్. థ్యాంక్ యూ సార్.